జై శ్రీరామ్ అండి. ఫ్రీ బస్కి గ్యారంటీగా మనము సెక్యూరిటీని పెట్టుకునే పరిస్థితి వచ్చింది. కండక్టర్ని, డ్రైవర్ని అసలు లెక్కే చేయట్లేదు, వాళ్ళని ఎలా కొడుతున్నారు. అలాగే మనం కనుక దాంట్లో సెక్యూరిటీ గార్డ్ని కనుక పెట్టుకోకపోతే ఒక పోలీసు కానిస్టేబుల్ని ఎంత ప్రమాదాలు జరుగుతున్నాయి. నిన్న కూడా ఒక మహిళ 20 ఏళ్ల పిల్లలు ఎక్కితే, మగపిల్లలు ఫ్రీ బస్ ఎక్కితే సీటు ఖాళీగా ఉందని కూర్చుందామని ఇద్దరు కూర్చోపోతే ఒక అతన్ని కాలర్ పుచ్చుకుని సీట్లోంచి లాగేసి చెంప మీద చొళ్ళుమని కొట్టింది. అతను కూడా ఊరుకోకుండా ఆవిడ మీద దాడి చేయడానికి వెళ్ళి జోబులో ఉన్న పెన్ను తీసి పొడవబోయేట అతను ఆవిడ్ని. పైగా ఏమని అడిగాడంటే, మీకు ఫ్రీ బస్ ఇచ్చింది మీరు బస్ ఎక్కడానికి, కానీ సీటు కూడా మీ సొంతం అని చెప్పడానికి కాదు. సీటు ఉంటే కూర్చోండి, లేకపోతే సీట్లో కూర్చున్న మగవాళ్ళని లేపి కొట్టడం మాత్రం పద్ధతి కాదు అని చెప్పాట అబ్బాయి. అది ఆడవాళ్ళ దౌర్జన్యాలు మానుకోండి, చక్కగా ఇచ్చిన పథకాలని వాడుకోండి, అర్థమవుతుందా? అంతేగాని ఆ 20 ఏళ్లవాడు ఈవిని చంపి మళ్ళీ హంతకుడు అయ్యేవాడు. ఆ పెన్ను పెట్టి ఏ గొంతులోనో పొడి చేశాడంటే ఒక్క దెబ్బకి ప్రాణం పోయేది. లేపి మగవాళ్ళని కొట్టడం ఏంటి అసలు? ఈ రౌడీజాలు ఏంటి అసలు? బస్ ఎక్కమంటే చక్కగా మీకెళ్ళి మీ పనులు చేసుకోండి అమ్మా, ఇంటి పట్టు నుండి రోజుకి 200, 300, 400 వేస్ట్ చేసుకోకండి అని బస్సు పెడితే చంద్రబాబు నాయుడు గారు చక్కగా దాన్ని వాడుకోండి. ఆయన పేరుని చెడగొట్టమాకండి. రోజుకొక న్యూస్. అర్థమైందా? అనవసరంగా ఈసారి కత్తులును రాడ్లు తీసుకొచ్చి మీ తలకాయలు పగలు కొడతారు. ఇలాగ ఎవరో ఒకళ్ళు కొడుతున్నారు ఆడవాళ్ళు, ఈసారి ఏకంగా వేసేసి వద్దామని చెప్పి మీ పేకలు లేపేస్తారు ఎవరో ఒకళ్ళు ఫ్రీ బస్సులోనే. జాగ్రత్త పెట్టుకోండి ఒళ్ళు, అర్థమవుతుందా? సీట్లో కూర్చున్న వాడిని లేపు కొడుతుంది మహిళ. అది ఫ్రీ బస్ పెట్టింది చక్కగా వెళ్ళి ఉపయోగించుకోవడానికి, ఎవరిని పడితే వాళ్ళని కొట్టమని కాదు.